మనకి ఎల్సిడిలో మనకి లైటింగ్ సెక్షన్ ఇది. మనకి జనరల్గా డిస్ప్లే కనెక్టర్ ఉంటుంది. మనకి డిస్ప్లే కనెక్టర్కి ఏమి వస్తాయి మెయిన్గా మనకి ఇందులో మెయిన్గా మనకి లైటింగ్ సెక్షన్లో ఉండేది ఒక లైటింగ్ ఐస్ ఒకటి, అలాగే మనకి ఒక డయోడ్, ఒక కాయిల్. అంటే కాయిల్ అంటే నార్మల్ కాయిల్ కాదు, ఇది బూస్ట్ కాయిల్. అంటే మనం అంటే కాల్కులేషన్ చూసుకోవాలనుకోండి మనకి మైక్రో హెన్రీస్లో కొలుస్తుంది. మైక్రో హెన్రీస్లో ఉండే బూస్ట్ కాయిల్ 8 నుంచి దాదాపుగా 12-15 దాకా ఉంటుంది. అంటే ఎక్కువ 8-12 మధ్యలో ఉంటుంది. కొన్ని లేలుగా 15 దాకా కూడా ఉంటాయి, కొన్ని లేలుగా. అలాగే మనకి బక్కాయిలు వచ్చేటప్పటికి 1-2 ఉంటుంది. మైక్రో హెన్రీస్ అనేది 1-2 ఉంటుంది. ఇది బక్కాయిలు. మనం ఇది కొలవాలనుకోండి, దీన్ని మామూలు పేరులో కొలవడానికి కుదరదు. ఈ బూస్ట్ కాయలు లేదంటే బక్కాయిలు లేదా మామూలు కాయలు ఏది పని చేస్తుందో లేదో చెప్పచ్చు. దాని వాల్యూ కొలవాలంటే కుదరదు. దాని వాల్యూ కొలవాలంటే మన కెపాసిటర్ కానీ అలాగే మన బూస్ట్ కాయలు, బక్కాయిలు, నార్మల్ కాయలు దాని వాల్యూ ఎంత అనేది చెప్పాలంటే మాత్రం ఓన్లీ ఎల్సీఆర్ మీటర్లో కుదురుతుంది. ఎల్సీఆర్ మనకు అవసరం లేదు, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది ఆ మీటర్. మామూలు మీటర్లో తెలుసుకోవాలి. మీకు డౌట్ వచ్చిందంటే చేసిన పని ఏంటంటే వేరే మొబైల్ ఏదన్నా సరే, ఇది యాండ్రాయిడ్లో లైటింగ్ సెక్షన్లో ఉన్న బూస్ట్ కాయిల్ తీసుకొచ్చి వెయ్యాలి. అంటే మామూలు పక్కా తీసేసామనుకోండి అది వాల్యూ వేరేగా ఉంటుంది. ఓన్లీ లైటింగ్ సెక్షన్లో బూస్ట్ కాయిల్. లైటింగ్ సెక్షన్ ఎలా వస్తుంది మనకి ఓరిజినల్ సర్క్యూట్లో మనం చూసుకొని చెప్పవచ్చు. లేదంటే కాయిల్ అంటే బూస్ట్ ఒక కాయిల్ చూడడానికి పక్కాయిలో ఉంటుంది, డయోడ్, ఒక ఐసీ, 3 ఒకే చోట ఉన్నాయంటే కనుక అది లైటింగ్ సెక్షన్. మనం అలా చెప్పచ్చు. కన్ఫ్యూజ్ ఏం లేదు, మనకు బోర్డులో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే లైటింగ్ సెక్షన్లో వోల్టేజ్ వచ్చేటప్పటికి 60 వోల్ట్స్ నుంచి 40 వోల్ట్స్ దాకా కూడా రన్ అవుతుంది. అది రన్ అయ్యే వోల్టేజ్ని బట్టి ఇక్కడ కెపాసిటర్ అలాగే ఐసీలో మనకి మెయిన్ ఏమన్నా చూద్దాం. ఒకటేమో యానోడ్ ఉంది, ఒకటేమో క్యాథోడ్ ఉంది. ఇక్కడ ఏదైతే డయోడ్ నుంచి వచ్చిందో అది యానోడ్. ఇక మిగిలిన 2 పాయింట్ ఉందని చూసారా, ఇక్కడ ఆయిల్ మనం పెట్టేసుకోండి. K1, K2 పెట్టుకోండి. K1, K2 ఇదేమో క్యాథోడ్. సి అంటే ఇది క్యాథోడ్. క్యాథోడ్లు 1 లేదా 2 లేదా 3 లేదా 4 కూడా ఉంటాయి. ఇప్పుడు 4 పిల్లలు ఉందనుకోండి క్యాథోడ్లు, K1, K2, K3, K4 అంటాం. రాసేటప్పుడు మీకు క్యాథోడ్ CM వస్తుంది, CA కానీ దానికి టెక్నికల్ నేమ్ వచ్చి K. అంటే K అంటున్నారు కదండి, మరి అదేమో క్యాథోడ్ K ఎక్కడ వస్తుందని మీకు డౌట్ వస్తుంది. యానోడ్ వచ్చేటప్పటికి ప్లస్ వోల్టేజ్. యానోడ్ అంటే ప్లస్ వోల్టేజ్, క్యాథోడ్ అంటే నెగిటివ్ వోల్టేజ్. నెగిటివ్ వోల్టేజ్ అంటే మన మదర్ బోర్డ్లో గ్రౌండ్ కాదు ఇది. కొన్ని మదర్ బోర్డు గ్రౌండ్ సంబంధం లేకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్ EXPR ఉంది కదా, EXPR అయితే కూడా నెగిటివ్ క్వాలిటీ ఉంటుంది. అలాగే మీకు మామూలు నెగిటివ్ పెడతానంటే అలాగే ఎంగైటీ కూడా నెగిటివ్ క్వాలిటీ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా సిగ్నల్స్లో పనిచేసేది. సిగ్నల్స్లో పనిచేసే వాటికి నెగిటివ్ అని అంటే డైరెక్ట్గా మదర్ బోర్డ్ గ్రౌండ్ కాదు. జనరల్గా మదర్ బోర్డ్లో ఎన్ని వోల్టేజ్లు అయితే ఉన్నాయో అన్ని వోల్టేజ్లు కూడా గ్రౌండ్ ఒకటే. అంటే సపోజ్ పైన సీల్ క్యాప్స్ ఉన్నాయి, లేదు ఛార్జింగ్ కనెక్టర్ బాడీ ఉంది, లేదు మీకు ఎక్కడన్నా ఎక్కువ ఏరియా గోల్డ్ లైన్ కనపడుతుంది, లేదు అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్క్రూ హోల్ గ్రౌండ్. ఇవన్నీ కూడా ఒకటే. అంటే ఎగ్జాంపుల్ ఛార్జింగ్ ఇన్పుట్ వోల్టేజ్, ఛార్జింగ్ అవుట్పుట్ వోల్టేజ్ రెండింటికి గ్రౌండ్ ఒకటే. అలాగే మీకు అవుట్పుట్లో వోల్టేజెస్ కానీ లేదంటే సెకండరీ లైన్స్ వోల్టేజెస్ కానీ అవి తీసుకొని పనిచేసే వోల్టేజ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గ్రౌండ్ ఒకటే. ఇక్కడ మనకి ఈ పిన్ చూసినట్లయితే ఇది PWM మనం ఉంది కదా, ఇది CABC అని కూడా అంటాం. CABC క్యాప్ సి అంటాం అన్నమాట. క్యాప్ సి PWM అంటే అక్కడ రాసింది చూడండి, పల్స్ విత్ మాడ్యులేషన్. బ్యాక్లైట్ కంట్రోల్, కంటెంట్ అడాప్టివ్ బ్యాక్లైట్ కంట్రోల్. మీకు అంతా పనిచేస్తుంది. లైటింగ్ అయితే పనిచేస్తుంది, బూస్ట్ కాయిల్ పనిచేస్తుంది, డయోడ్ పనిచేస్తుంది, ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ మీకు ఈ పిన్ లూజ్ కంటాక్ట్ ఉన్నా సరే లైటింగ్ కాదు. అంటే డిస్ప్లే లేకపోతే ఈ సెక్షన్ పనిచేయదు. డిస్ప్లే ఉండాలి, పని చేయాలి. డిస్ప్లేలో కంప్లైంట్ ఉంది
గ్రాఫిక్స్ లో కంప్యూటర్ లో పనిచేసింది ఖచ్చితంగా అవన్నీ బాగుంటేనే ఇది పనిచేస్తుంది అనమాట. ఈ సిఏబిసి నుంచి సిగ్నల్ వెళ్తుంది, దీనికి వస్తుంది మీరు కలుస్తుంది. అలాగే మనకి ఈఐసి ఎలా పనిచేస్తుంది? ఈఐసి ఎలా పనిచేస్తుంది అంటే చూడండి, ఇక్కడ విపిహెచ్ సప్లై, ఇది విపిహెచ్ సప్లై. విపిహెచ్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? విపిహెచ్ సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఛార్జింగ్ ఐసి నుంచి వస్తుంది. విపిహెచ్ ని V6 అని కూడా అనొచ్చు, గుర్తుపెట్టుకోండి. కొన్ని చోట్ల V6 అంటే వోల్టేజ్ సిస్టమ్, విపిహెచ్ అంటే వోల్టేజ్ ఫోన్. విపిహెచ్ అంటే మర్చిపోకండి, మీకు ఇప్పుడు మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్. విపిహెచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వోల్టేజ్ మీద చాలా సెక్షన్లు డిపెండ్ అయి ఉన్నాయి, లేకపోతే రన్ అవుతుంది. ఇదే విపిహెచ్ సప్లై మళ్ళీ ఇక్కడ అది ఎల్సిడికి ఎక్కువ వోల్టేజ్ కావాలి. ఎంత చెప్తాను మీకు? వోల్టేజ్ 60 నుంచి 40 వోల్ట్స్ మధ్యలో అంతగా కావాలి. అంటే మొబైల్ టు మొబైల్ చేంజ్ అవుతుంది. అన్నీ కొన్ని 16 వోల్ట్స్ కావచ్చు, కొన్ని 18 వోల్ట్స్ కావచ్చు, కొన్ని 22 వోల్ట్స్ కావచ్చు, 24 కావచ్చు, 30 వోల్ట్స్ కావచ్చు. 40 వోల్ట్స్ వచ్చేది కొంచెం రేరు. ఎక్కువగా మనకి 16-24 మధ్యలో ఎక్కువగా ఉంటాయి. అది మీకు ఏమవుతుంది? ఈ వోల్టేజ్ ఇందుకు వస్తుంది. అలాగే ఈ బూస్ట్ కాయిల్ నుంచి ఎస్డబ్ల్యూ అంటే స్విచ్చింగ్ అంటే ఇక్కడ ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఇలాగే మీకు బూస్ట్ కాయిల్ ద్వారా ఐసీ ఫంక్షన్ అయి మీకు ఒక రకమైన స్విచ్చింగ్ ఏర్పడుతుంది. స్విచ్చింగ్ పల్సెస్ ఏర్పడుతుంది. అవి ఏసీ పల్సెస్. మీకు ఎప్పుడైనా సరే ఒక వోల్టేజ్ క్రియేట్ అయ్యింది అంటే డీసీలో ఎప్పుడు క్రియేట్ అవుతుంది, ఏసీలోనే క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ పల్సెస్ జనరేట్ అవుతున్నాయి? ఏసీ పల్సెస్ జనరేట్ అవుతున్నాయి. 22 వోల్ట్స్ అవ్వచ్చు, 20 వోల్ట్స్ అవ్వచ్చు, 18 వోల్ట్స్ అవ్వచ్చు. ఇక్కడ ఏసీ పల్సెస్ అనేది డెవలప్ అవుతుంది. అయిన తర్వాత మన డయోడ్ ఫంక్షన్ ఏంటి? రెక్టిఫైర్ డయోడ్. ఇది ఏసీని డీసీ కింద చేస్తుంది. డయోడ్ ఫంక్షన్ ఎప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది సెకండ్ డయోడ్. మీరు చెప్పింది ఇప్పుడు వోల్టేజ్ కంట్రోల్ చేస్తుంది అనేది సెకండ్ డయోడ్. రెక్టిఫైర్ డయోడ్స్ అనేది మాత్రం పర్టికులర్గా ఏసీ టు డీసీ ఎక్కడైతే కన్వర్ట్ అవ్వాలో అలాంటి చోట్ల పర్టికులర్గా 100% కూడా మనకి లైటింగ్ సెక్షన్లో డయోడ్ అనేది కావాలి. అది కూడా రెక్టిఫైర్ డయోడ్. రెక్టిఫైర్ డయోడ్ అనేది కొంచెం సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. జనరల్గా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఏసీ నుంచి డీసీ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఏసీ పల్స్ డెవలప్ అవుతున్నాయి కదా, ఆ డెవలప్ అయిన పల్స్ని డీసీ కింద కన్వర్ట్ చేసి బయట ఇస్తుంది అన్నమాట. ఇక్కడ కాయిల్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ ఇదే ప్లేస్లో రెసిస్టర్ కూడా ఉండొచ్చు. రెసిస్టర్ కనుక ఉంటే జనరల్గా 0 ohms ఉంటుంది. 0 ohms రెసిస్టర్ ఉంటుంది. 0 ohms రెసిస్టర్ ఎప్పుడైనా సరే ఉందనుకోండి, మీకు ఒక రెసిస్టర్ ఇచ్చి దాని మీద 0 నెంబర్ ప్రింట్ చేస్తుంది అనుకోండి, అది ఫ్యూజిబుల్ రెసిస్టర్. అంటే ఇంచుమించుగా ఫ్యూజ్లో పనిచేస్తుంది అనమాట. ఆ రెసిస్టర్ ద్వారా వస్తుంది. అంటే మీకు ఓఎల్ఎస్డి అనుకోండి, ఎక్కువ శాతం గ్రాఫిక్స్ ఐసి, లైటింగ్ ఐసి కంబైన్డ్గా ఉంటాయి, కలిపి ఉంటాయి, సపరేట్గా ఉంటాయి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం విఎస్ఎన్ అనుకున్నాం కదా, +5 వోల్ట్స్ -5 వోల్ట్స్ అనుకున్నాం కదా. అంటే విఎస్పి అంటే +5 వోల్ట్స్, విఎస్ఎన్ అంటే -5 వోల్ట్స్. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్రాఫికల్ ఐసి నుంచి వస్తుంది. ఈ గ్రాఫికల్ ఐసి అనేది మనకి ఓఎల్ఈడి స్క్రీన్లో ఎక్కువ శాతం రెండు కలిపి ఉంటాయి. లైటింగ్ అండ్ గ్రాఫిక్ రెండు కలిపి ఉంటాయి. సరే, మీకు ఇప్పుడు ఒక మొబైల్ కంప్లైంట్ వచ్చింది మన దగ్గరికి. మనకి ఆండ్రాయిడ్లో ఏదో ఒకటి కంప్లైంట్ వచ్చింది, ఏదో ఎనీ మోడల్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ కంపెనీ బోర్డ్ని ఓపెన్ చేసుకోవాలి. ఎనీ సర్క్యూట్, ఎనీ స్కెమాటిక్ డయాగ్రామ్ బోర్డ్ని ఓపెన్ చేయండి, ప్రాగ్మాటిక్స్ ఓపెన్ చేయండి, లేదంటే ఓషియన్ అని చెప్పి ఉంటుంది, అది ఓపెన్ చేసుకుని ఏదో ఒకటి లేదా మనకి జేసీఐడి కూడా ఉంటుంది. కానీ జేసీఐడికి యాప్లకి స్పెషల్ అది జేసీఐడి అనేది. అయితే ప్రతి టెక్నీషియన్ దగ్గర ఉండేది మనకి బోర్నియో, లేదా ఇప్పుడు కొంచెం ప్రాగ్మాటిక్స్ కూడా వాడుతున్నాం. ఏదో ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఏం ఓపెన్ చేయాలి? లైట్, ఎల్సిడి లైట్. ఓన్లీ డిస్ప్లే అనుకోండి, ఎల్సిడి ఓపెన్ చేస్తాం. ఇది ఇక్కడ లైటింగ్ సెక్షన్ కాబట్టి ఎల్సిడి లైట్ అని కానీ లైట్ అని కానీ ఒక్కొక్క డయాగ్రామ్లో ఒక డిస్ప్లే కనెక్టర్ మీద వెళ్ళిపోవాలి. డిస్ప్లే కనెక్టర్ మీద వెళ్ళిపోయి మీకు గుర్తుకు రావాల్సింది ఫస్ట్ మీకు గుర్తుకు రావాల్సింది కోడ్ చెకింగే. డైరెక్ట్గా ఆర్ట్ చెకింగ్ మీద అప్పుడు వెళ్ళిపోదు. కోడ్ చెకింగ్లో మీరు ఏం చూసుకోవాలి? జిఆర్ వాల్యూస్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది జిఆర్ వాల్యూస్. ఇప్పుడు మనం జిఆర్ వాల్యూ దీని మీద ఎలా చూడాలి మనం? అంటే వైర్ మీటర్ ఏంటి? మీటర్ రేంజ్ రెసిస్టర్లో పెట్టాలా, డయోడ్ రేంజ్లో పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ డయోడ్ రేంజ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు
గ్రౌండ్ పెట్టుకుని బ్లాక్ కలర్ మనకి అసలు ఆండ్రాయిడ్ ఉంది కదా సార్, అది ఎక్కడ ఉందో ఆ డిస్ప్లే చేసుకోవాలి. మనం రెడ్ కలర్ వైర్ అనేది మదర్ బోర్డ్ గ్రౌండ్ పెట్టుకున్నాము. బ్లాక్ వైర్ తో చెక్ చేస్తాం. మనం ఎక్కడ చెక్ చేయాలి అక్కడ బ్లాక్ వైర్ తో చెక్ చేయాలి. దీని దగ్గర మనం జియర్ వాల్యూ చూడమంటాం. ఇప్పుడు మనకి ఏమేమి జియర్ వాల్యూ కావాలి? మనకి 1 2 3 4 5 ఐదింటికి జియర్ వాల్యూస్ కావాలి. మనకి ఐదింటికి జియర్ వాల్యూస్ కావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఇదేంటిది క్యాథోడ్ K1 K2 మనకి రావాలి, జియర్ వాల్యూస్ కావాలి. అలాగే యానోడ్ జియర్ వాల్యూస్ కావాలి. జియర్ వాల్యూస్ మీకు ఒక క్యాల్కులేషన్ చెప్పాను, ఆ క్యాల్కులేషన్స్ ప్రకారం చూసుకోండి. ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా చూడాలి. చాలా స్ట్రిక్ట్గా చూడాలంటే మీకు ఎంత వస్తుంది జనరల్గా జియర్ వాల్యూ మనకి దేనికైనా సరే జనరల్గా 300 400 మధ్యలో, చాలా 600 మధ్యలో జనరల్గా వస్తాయి. కొన్ని 700 దాకా కూడా రావచ్చు అని చెప్తాను. కొన్ని ఇంచుమించు ఇక్కడ మీకు ఇంచుమించు అంతే, మీకు 300 to 600. లేదు మనం ఏం చేయొచ్చు, డయోడ్ వాల్యూ పేజ్ ఓపెన్ చేసుకోవచ్చు కదా. మనం కంపెనీ కూడా ఏ కంపెనీకి ఆ కంపెనీ డయోడ్ వాల్యూ ఇస్తారు కదా, ఎంత ఉంది డయోడ్ వాల్యూ అనేది దాంట్లోకి వెళ్ళిపోతాం. మనం దాంట్లోకి వెళ్ళిపోయి అది ఓపెన్ చేస్తాం. అక్కడ ఎంత చూపించాడు అంత కావాలి మనకి. అయితే ఇక్కడ మీకు ఒక 100, మీకు 50 to 100 కూడా డిఫరెన్స్ కావచ్చు ఒకసారి. వాడు అక్కడ 350 చూపించాడు అనుకోండి ఎగ్జాంపుల్, మీకు ఇంచుమించుగా 300 నుంచి మీకు 400 దాకా కూడా రావచ్చు, రఫ్గా రావచ్చు. ఒక 50 అడ్డు అనుకోండి, 50 వంద కూడా కొన్నిసార్లు డిఫరెన్స్ ఉంటాయి. ఎప్పుడు మనకు కంప్లైంట్ ఉందని అనుకోవాలంటే మీరు 0 వచ్చినా కంప్లైంట్ ఉందనుకోవాలి, ఓఎల్ వచ్చినా కంప్లైంట్ ఉందనుకోవాలి, 1000 కంటే ఎక్కువ వెళ్ళిపోయినా కంప్లైంట్ ఉందనుకోవాలి. ఇది మీరు లెక్క వేసి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక 400 అంత వచ్చింది ఈ ఎల్ఈడి. ఇక్కడ చూసుకునేటప్పుడు మీకు 2000 3000 ఓమ్స్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా 450 అంత వచ్చింది. ఇక్కడ కూడా 350 350 లేదా 400 అంత వచ్చింది. మీకు ఎక్కడ డిఫరెన్స్ కనబడుతుంది? ఇప్పుడు యానోడ్లో డిఫరెన్స్ కనబడుతుంది కదా, జియర్ వాల్యూ తేడా వచ్చింది. అంటే 1000 కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. మీకు ఎంత ఉండాలి? 1000 లోపు ఉండాలి. జనరల్గా ఒక 600 300 700 400 అంత ఉండాలి. అది లేకుండా 1000 కంటే ఎక్కువ వెళ్ళిపోయిందంటే దాని నుంచి టార్గెట్ చేయాలి. ఆ పిన్ను ఏమో ఎలా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది, అలాగే ఐసీ కనెక్ట్ అయి ఉంది. అంతే కదా, ప్రతిదానికి ఫైనల్గా ఐసీయే తిరిగి ఐసీ కనెక్ట్ అయి ఉంది. అంటే జియర్ వాల్యూ డిఫరెన్స్ ఉంది. అది ఎక్కడ తేడా? ఇప్పుడు మన కాయిల్ చెకింగ్ చేయొచ్చు, డయోడ్ చెకింగ్ చేయొచ్చు, మీకు ఐసీ చెక్ చేయలేం కదా మీటర్ మీద. జనరల్గా మీటర్ మీద చెక్ చేయలేము. అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆర్చింగ్లో వెళ్ళినప్పటికీ ముందు మినిమం వోల్టేజ్ జనరల్ వోల్టేజ్ వచ్చినట్టు చూసుకోవాలి. మీకు మొబైల్ బ్యాటరీ పెట్టి కనుక ఉంటే, మొబైల్ బ్యాటరీ కనుక పెట్టి ఉంటే ఇక్కడ VPH అనేది వచ్చేస్తుంది. VPH అనేది 2 రకాలు వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకు కూడా అనుకున్నాం మనం, చార్జర్ పెట్టినప్పుడు వస్తుంది VPH. మీకు డౌట్ కాదు, మరి చార్జర్ పెట్టినప్పుడే వస్తుందా VPH? మరి VPH మీద మొబైల్ ఆన్ అవుతుంది అనుకున్నాం కదా మనం. బ్యాటరీ పెట్టినప్పుడు కూడా వస్తుంది, బ్యాటరీ ఉన్న వస్తుంది, చార్జర్ ఉన్న వస్తుంది. ఇక్కడ బ్యాటరీ పెట్టుంటే వచ్చేస్తుంది. మళ్ళీ మేము ఆన్ చేయాల్సి లేదు. మీకు మొబైల్ ఆన్ చేస్తే VPH కావాలని ఏం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? కానీ ఛార్జింగ్ ఏజ్ నుంచి వస్తుంది. VPH అనేది ఛార్జింగ్ ఏజ్ నుంచే కావాలి మనకి మొబైల్లో. బ్యాటరీలో ఎంత ఉండాలి మినిమం వోల్టేజ్? 3.7 మినిమం అంటే 3.7. ఇంకా VPH వస్తుందని అడుగుతున్నాను. 3 వోల్ట్స్ ఉంటే VPH రాదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. మినిమం బ్యాటరీలో 3.7 అనేది ఉండాలి. ఆ 3.7 అనేది కనుక ఉంటేనే VPH అనేది బయటకు వస్తుంది, లేకపోతే ఎక్కడ వస్తుందో రాదు. మీకు 1 వోల్ట్ ఉంది, బ్యాటరీ 2 వోల్ట్ ఉంది, VPH జనరేట్ కాదు. VPH జనరేట్ కాకపోతే ఏమవుతుంది? మొబైల్ ఆన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి కూడా మనం ఏ కంప్లైంట్ ఫస్ట్ ఇప్పుడు VPH క్వశ్చనే లేదు మీకు. ఎందుకంటే క్వశ్చన్ లేదు. VPH జనరేట్ అవుతుందా లేదా? ఇప్పుడు ఎందుకు అవుతుంది? మనం మొబైల్ కాగానే ఫస్ట్ ఏం చేస్తాం? మనం 6 పోర్ట్ చార్జర్ పెడతాం. 6 పోర్ట్ చార్జర్ పెడితే ఎంత చూపిస్తుంది? 1000 మిలియమ్స్ అంటే 1 యాంప్ లేదా అంతకన్నా పైకి ఎక్కువ ఉంది కదా, 1000 కంటే ఎక్కువ ఉంది కదా. అంటే దాని అర్థం ఏంటి? జనరల్ సెక్షన్స్ అన్ని రన్నింగే కదా. అంటే జనరల్ సెక్షన్స్ అంటే CPU కానీ, EMMC కానీ, పవర్ ఐసీ కానీ, ఛార్జింగ్ ఐసీ కానీ. మనకి ఏదైతే బూట్ సీక్వెన్స్ ఉందో ఆ బూట్ సీక్వెన్స్ ప్రకారం ఇవన్నీ రన్నింగ్ ఉంటేనే మీకు ఆ యాప్ అనేది వస్తుంది.
లేదంటే అక్కడే యాంప్లిఫై పడిపోతుంది. మీకు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేశారు, డిస్ప్లే మార్చి చూస్తున్నాం, కొత్త డిస్ప్లే పెట్టి చూస్తాం ఆల్రెడీ. మనం కొత్త డిస్ప్లే పెడుతుంటే అప్పుడు కూడా రావట్లేదు. అప్పుడే కంప్లీట్ అనుకుంటాం మనం, బోర్డులో కంప్లీట్ అప్పుడే అనుకుంటాం. కొన్నింటికి వైబ్రేషన్ కూడా వినపడవచ్చు, కనపడదు. వైబ్రేషన్ కూడా తెలియచ్చు మనకి, పవర్ బటన్ నొక్కినప్పుడో లేదంటే చార్జర్ పెట్టినప్పుడో చిక్కుకున్న వైబ్రేషన్ కూడా వస్తుంది. అలాగే కొన్నింటికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక లోగో కనపడుతుంది, శాంసంగ్ అనో లేదంటే వివో అనో ఒప్పో అనో ఎంఐ అనో లోగో కనపడదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లోగో కనపడుతుంది మీకు అని అంటే కనుక ఇంకా ఖచ్చితంగా రైటింగ్ సెక్షన్. దీన్ని ఎలా డిటెక్ట్ చేయాలో ముందు చెప్పుకున్నాం కదన్నమాట. రైటింగ్ సెక్షన్లోనా లేదంటే గ్రాఫిక్లోనా ముందు అనుకున్నాం కదా ముందు, ఆ విధంగా అక్కడ ఫాలో అవుతుంది. అవన్నీ చూసుకున్న తర్వాత లైటింగ్ సెక్షన్ చూసుకుంటాం. ఈ లైటింగ్ సెక్షన్లో చూసుకోవాలంటే మీరు అంటే జిఐ వాల్యూస్ అయితే ఇందాక చెప్పినట్టు అవన్నీ ఉంటాయి. అలా కాదు ఆర్జింగ్లో చూసుకోవాలనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఇది ఎంత వోల్టేజ్, విపిహెచ్ వోల్టేజ్ ఇక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి, యానోడ్ పిన్ దగ్గరికి రావాలి. యానోడ్ పిన్ దగ్గరికి విపిహెచ్ వోల్టేజ్ అనేది రావాలి. ఆ విపిహెచ్ వోల్టేజ్ వస్తుంది అంటే కనుక ఇక్కడికి ఈ సెక్షన్ ఓకే విపిహెచ్ వస్తుందని అర్థం. ఈ సెక్షన్ ఓకే అంటే ట్యాగ్ అన్నీ బాగున్నాయి, దానికి బూస్ట్ కాయిల్ బాగుందా లేదా, డయోడ్ బాగుందా లేదా అని చెప్పలేం. ట్యాగ్ పర్ఫెక్ట్, దానికి బూస్ట్ మన విపిహెచ్ వోల్టేజ్ అనేది మాత్రం వస్తుందని చెప్పచ్చు. ఫస్ట్ ఒకటి అయింది. రెండోది మీకు ఈజీగా అయిపోవాలి మనం కంప్లీట్ అనుకుంటే బెస్ట్ ఏంటంటే వేరే రన్నింగ్ బోర్డు ఏదో దానికి సారీ డెడ్ బోర్డు, ఇది ఆండ్రాయిడ్ డెడ్ బోర్డ్. ఇది ఆండ్రాయిడ్ డెడ్ బోర్డ్ అంటే ఏంటి, మీకు మనకు కావాల్సింది బూస్ట్ కాయిల్ డయోడ్. ఆ బోర్డు షార్ట్ అయిపోయినా మనకు పర్వాలేదు, ఆ బోర్డు డెడ్ అయిపోయినా పర్వాలేదు, వేరే ఏ కంప్లైంట్ ఉన్నా పర్వాలేదు. ఈ పార్ట్స్ మాత్రం పనిచేస్తే ఉండాలంటే మనం ఈ రెండు ఒకేసారి తీసేసుకుని మార్చేసుకోండి. మార్చుకునేటప్పుడు బూస్ట్ కాయిల్ పొలారిటీ లేదు కదా, మరి ఇటన్నా పెట్టుకోవచ్చు. డయోడ్ మాత్రం అలా కాదు, ఖచ్చితంగా పొలారిటీ చూసుకుని పెట్టుకోవాలి. యానోడ్ ప్లేస్లో యానోడ్ తగలాలి, క్యాథోడ్ ప్లేస్లో క్యాథోడ్ తగలాలి. ఒకవేళ మీకు యానోడ్ క్యాథోడ్ మీరు గుర్తుపట్టలేకపోతున్నారు డయోడ్ తీస్తారు బయటికి, డయోడ్ బయటికి తీస్తాం, గుర్తుపట్టలేకపోతున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐడియా ఉంది చెప్పండి ఒకసారి. మీటర్లో మైనస్ రీడింగ్ వస్తే బయటికి తీస్తావు, బోర్డులోంచి బయటికి తీస్తావు డయోడ్, దీంట్లో వేయడానికి తీస్తావు బయటికి. తీసిన తర్వాత నీకు వచ్చినప్పుడు నీకు అర్థం కావడం తన మీద ఏం కనపట్లేదు. డయోడ్ అయితే బయటికి తీస్తావు, కానీ ఇందులో నెగిటివ్ ఏది పాజిటివ్ తెలియట్లేదు. ఏం చేస్తాను, మీటర్ పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్ వైర్లు పెట్టి చెక్ చేసినప్పుడు అక్కడ రీడింగ్ వస్తే మైనస్తో వస్తే రెడ్ వైర్ ఎక్కడైతే అది చేంజ్ చేసుకుంటే కాస్ట్ అవుతుంది. అంటే కాయిల్ డైరెక్ట్గా డయోడ్ మీద పెట్టేసి మనకి బోర్డులో చెప్తున్నావు, బయటికి తీసి చెప్తున్నాను. బయటికి తీసేసారు. ఓకే, డయోడ్ బయటికి తీసాక బోత్ సైడ్స్ రెడ్ ఒక సైడ్ బ్లాక్ ఒక సైడ్ పెట్టినాం. ఓకే, మనకి అక్కడ రీడింగ్ వచ్చిన దాన్ని బట్టి ఆ రీడింగ్ మైనస్ వస్తుందా పాజిటివ్ వస్తుందా చూసుకుంటే అది తెలుస్తుంది. ఇప్పుడు రీడింగ్ రావట్లేదు ఏం చేద్దాం, రీడింగ్ రావట్లేదంటే అది పోయినట్టు అవుతుంది. అది అప్పుడు అన్నమాట. అంటే మనం డయోడ్ ఎలా వస్తుంది రీడింగ్, ఒక డైరెక్షన్లోనే వస్తుంది రీడింగ్, రెండో డైరెక్షన్లో రీడింగ్ రాదు. డయోడ్ కాదు చూసుకోండి, డయోడ్ రీడింగ్ ఒక డైరెక్షన్లో వస్తుంది. డయోడ్లో పెట్టేసి బ్లాక్ వైర్ ఒకటి పెట్టారు, రెడ్ వైర్ ఒకటి పెట్టారు. పెట్టినప్పుడు నెంబర్ రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వైర్లు మార్చండి. ఓకేనా, వైర్లు మార్చినప్పుడు నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చింది ఎంతైనా కానివ్వండి, నెంబర్ మనం చెప్పుకున్న లెక్కలో వస్తుంది. నెంబర్ కనుక వచ్చింది అన్నప్పుడు బ్లాక్ వైర్ పెట్టావు. ఓకేనా, బ్లాక్ వైర్ ఏది పెట్టావో అది ప్లస్ గుర్తుపెట్టుకో. ప్లస్ అంటే ఇక్కడ ఏంటి పేరు యానోడ్, ప్లస్ అంటే ఇక్కడ యానోడ్. ఏమన్నా బ్లాక్ వైర్ పెట్టింది ఏమైంది యానోడ్ అంటే ప్లస్, ఒక రెడ్ వైర్ పెట్టింది యానోడ్ అన్న పక్కా మనకి డౌట్ లేదు. మీరు చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సరే బోర్డులో కనపడకపోయినా సరే సర్క్యూట్ వెతుక్కున్నంత అవసరం లేదు, బాగా గుర్తుపెట్టుకుని అప్లోడ్ రాస్తాను. మనకి ఇలా వచ్చింది అంటే అది డయోడ్ వర్కింగ్. 0 వచ్చింది షార్ట్, రెండు పక్కల నెంబర్ వచ్చేస్తుంది లీకేజ్ కంప్లైంట్, అప్పుడు కంప్లీట్ అయ్యింది. ఇది డెప్త్ చెకింగ్ అనమాట. ఎలా కావాలి, ఒక డైరెక్షన్లో మాత్రం కావాలి, రెండు డైరెక్షన్లో రాకూడదు. రెండు డైరెక్షన్లో వస్తుంది అంటే ఖచ్చితంగా కంప్లైంట్ అవుతుంది అర్థం. అలాగే మనం
సెక్షన్ ముందు కాయిల్ డయోడ్ ముందు ఇక్కడ వోల్టేజ్ చూసుకోవాలి. వోల్టేజ్ చూసుకున్న తర్వాత మీకు రెండు మార్చేసేది ఎక్కువ శాతం పోతాయి. ఈ రెండు మార్చాలంటే మనకేం అవ్వలేదు. ఏ కాయిల్ వేయాలి, ఎక్కడ తీసేయాలి? పక్కాలు తీసేస్తే పని చేస్తుందా? మీరు ఏ పవర్ ఐసీ పక్కనతో తీసేస్తారనుకోండి పని చేయదు. ఖచ్చితంగా మీరు ఎక్కడ వేయాలో లైటింగ్ సెక్షన్ రోజు మాత్రమే వేయాలి కాయిల్. అంటే దీనికి ఎక్కువ చెకింగ్స్ ఏం అవసరం లేదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది ట్యాంపర్ చేయకుండా ఉంది. ట్యాంపర్ చేయడం అంటే ఏంటి? వేరే 4 షాపులు తిరిగేసి వచ్చేసింది, బోర్డు అంతా పాట్లను తీసివేసినట్టు ఉంది అనుకోండి, అప్పుడు డెప్త్గా వెళ్ళిపోలేదు. డైరెక్ట్గా వచ్చిందానికి మీరు అంత కష్టపడట్లేదు. డైరెక్ట్గా వచ్చిందానికి లైటింగ్ రావడం మీరు అనుకుంటే కనుక అంటే మీకు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఎంత వస్తుంది? 3.7 లేదా 4.2 వోల్ట్స్ మధ్యలో వస్తుంది. కానీ లైటింగ్ రావట్లేదు. లైటింగ్ ఎప్పుడు వస్తుంది మీకు అది కూడా నాలెడ్జ్ ఉండాలి. లైటింగ్ ఎప్పుడు వస్తుంది? మొబైల్ డిస్ప్లే పెట్టి ఉంటేనే వస్తుంది. మీరు మొబైల్ డిస్ప్లే పెట్టకుండా ఇక్కడ వోల్టేజ్ అనేది మామూలు వోల్టేజ్ 3.7 ఉండదు తప్ప సెక్షన్ పనిచేసినా సరే. ఎందుకంటే సిఏబిసి కనెక్ట్ అవ్వదు కదా. ఇక్కడ సిఏబిసి అనేది కనెక్ట్ అవ్వకుండా ఇక్కడ పీడబ్ల్యూఎం అని కూడా అంటున్నాం మనం. కనెక్ట్ అవ్వకుండా లైటింగ్ సెక్షన్ అనేది ఎట్టి పరిస్థితులు ఆన్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. లేదంటే నేను ఆ వోల్టేజ్ కూడా చూడాలి ఖచ్చితంగా నాకు అనుకుంటే దీనికి బ్యాటరీ పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవాలి, లేదా బ్యాటరీ పెట్టి ఛార్జర్ కూడా పెట్టాలి. అంటే బ్యాటరీ పెట్టేసి ఉంచాలనుకోండి మీరు ఇక్కడ విషయం కూడా అర్థం చేసుకోవాలి. లైటింగ్ వోల్టేజ్ అనేది ఎంతసేపు వస్తుంది మనకి? ఇప్పుడు మీరు మొబైల్ మీకు వాడుతున్నాం కదా మనం, లైటింగ్ ఎంత వస్తుంది మొబైల్లో మనకి? అంటే ఒక 40 సెకండ్స్ 30 సెకండ్స్ వస్తుంది. ఆ టైంలోనే వస్తుంది వోల్టేజ్. మీకు వోల్టేజ్ అనేది ఆ టైంలో వస్తుంది. మీకు అది అయిపోయిన తర్వాత చూస్తే రాదు. అర్థమవుతుందా? బ్యాటరీ కూడా ఉండాలి. బ్యాటరీ లేకుండా ఓన్లీ ఛార్జర్ పెడితే పని. బ్యాటరీ ఉండాలి. మొబైల్ ఆన్ కాకపోయినా పర్లేదు, మొబైల్ స్విచ్ ఆన్ చేయకపోయినా పర్వాలేదు, ఏముండాలి? బ్యాటరీ పెట్టి ఉండాలి. ఛార్జర్ తీసి పెడతా ఉండండి. మీకు వోల్టేజ్ ఎప్పుడు చూడాలనుకున్నప్పుడు ఛార్జర్ కనెక్షన్ తీసి పెట్టండి. ఇక్కడ తీయడానికి ఇబ్బంది ఉందనుకోండి 6 పోర్ట్ దగ్గర పెట్టేసుకోండి. 6 పోర్ట్ దగ్గర తీసి పెట్టేసుకోండి అయిపోతుంది. ఆ టైంలో చూసుకోవాలి వోల్టేజ్. ఆ టైంలో జనరేట్ అవ్వట్లేదు, డిస్ప్లే పెట్టుంది, జనరేట్ అవ్వట్లేదు, ఖచ్చితంగా ఫాల్ట్. ఎంత వోల్టేజ్ కావాలో చెప్పాను కదా, 16 to 40 వోల్ట్స్ మధ్యలో వచ్చిందంటే కనుక అక్కడ డీసీ వచ్చిందంటే కనుక ఓకే పని చేస్తుంది. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో కనుక మీరు వోల్టేజ్ చెక్ చేయాలనుకుంటే కనుక ఏసీలో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఏసీలో పెట్టుకొని చెక్ చేయాలి. అక్కడ డీసీలో పెట్టి చెక్ చేస్తారు ఆ వోల్టేజ్. మీకు ఇక్కడ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ఒక 20 వోల్ట్స్ అంతా చూపిస్తుంది మీకు, ఓకేనా? ఇక్కడ కావట్లేదు. ఏసీని డీసీగా చేయాల్సింది ఏంటి? డయోడ్ కదా ఏసీ డీసీగా చేయాల్సింది. డయోడ్ పోయిందన్నమాట. అలాగనే జరిగింది. అక్కడ వోల్టేజ్ వచ్చేస్తుందండి. ఏసీలో పెట్టినప్పుడు ఏసీ పల్స్ చూపించేస్తుంది. అక్కడ 20 వోల్ట్స్ 30 వోల్ట్స్ చూపిస్తుంది. కానీ ఏమి రావడం లేదంటే కనుక మీకు ఖచ్చితంగా అక్కడ డయోడ్ పోయింది. డయోడ్ మార్చుకోవాలి. డయోడ్ ఒకటి మార్చుకుంటే చాలా అలాగనే జరిగింది. ఒకటే మార్చుకోవాలి, కాయిల్ రెండు ఎక్కడే మార్చేసుకోండి. ఒకసారి పాటు తీసివేయడం వచ్చింది మీకు. పాటు తీసివేయడానికి ఇబ్బంది ఏం లేదు కదా, లో రీడ్ తెలిసింది కదా. ఇవి రెండు మార్చేవాడి ఓకే, ఇదంతా ఓకే, అయినా సరే పైకి వేయడం లేదు. మీరు ఒకసారి ఈ కెపాసిటర్ కూడా మార్చండి. ఎక్కువ శాతం ఐసీలో ఫాల్ట్ ఉంటుంది. ఈ కంప్లైంట్ ఎక్కువ శాతం ఐసీలో ఫాల్ట్ ఉంటుంది. ఎక్కువ ఐసీలు 6 లెగ్ ఐసీలు ఉంటాయి. 6 లెగ్ అంటే తెలుసు కదా, డ్యూయల్ ఛానల్ ఐసీ టైప్ ఉంటాయి. డ్యూయల్ ఛానల్ ఐసీలా ఉంటాయి. ఈజీగా మార్చేసుకోవచ్చు 6 లెగ్. తర్వాత వచ్చినప్పుడు మనకి 12 వాల్ ఐసీ ఉంటుంది, 12 లెగ్లు. ఇంక ఎక్కువ ఉండేవి కూడా ఉంటాయి. ఎక్కువ 6, 12. కొన్నింటిలోనేమో మనకి పవర్ ఐసీలో కలిపి ఉంటాయి. పవర్ ఐసీలో కలిపి ఉంటే కనుక పిఎం అని వచ్చి చివరి ఎల్ఎన్ వస్తుంది. ఎల్ఎన్ వచ్చిందంటే మీకు లైటింగ్ కూడా కలిపి ఉందని అర్థం. కొన్నింటిలో ఛార్జింగ్ ఐసీలో కూడా కలిపి ఉంటుంది. మనకి ఎందులో కలిపి ఉన్నదన్నా ఈజీగా చెప్పేసి చాలా చెప్పేసి సర్క్యూట్ అది దారి అనేది సర్క్యూట్ ఎప్పుడు చూపిస్తుంది మీకు.